JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. వైవిధ్యమైనటువంటి తీర్పును ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ ఎన్ని ప్రజలను ప్రలోభ పెట్టినా కూడా ఎన్ని రకాల ప్రజలను ఆకర్షింప చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా 400 సీట్లు గెలుస్తామనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రజల ముందుకొచ్చి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఓటర్లను ఆకర్షించుకోలేకపోయారనేది ఈ ఫలితం చెప్తా ఉంది. ముఖ్యంగా ఈరోజు వరంగల్ నియోజకవర్గంలో కడియం కావ్య గారిని పోటీలో నిలబెట్టినప్పుడు మేము ఆ రోజే చెప్పాము, వరంగల్ సీటు తప్పకుండా కైవసం చేసుకుంటామని చెప్పి. కడియం శ్రీహరి గారు ఒక మచ్చలేని నాయకుడు, ఆయన కూతురుగా కడియం కావ్యను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పినాము. అదే పద్ధతిలో ఈరోజు కడియం కావ్య గారు 2 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలవడం మాకందరికీ కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా నన్ను ఇప్పుడు వరంగల్ ఈస్ట్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ క్రాస్ ఓటింగ్ బాగా జరిగింది. మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచి బీజేపీకి ఓటేయమని చెప్పి పంచడం జరిగింది. నా అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికి చూసుకుంటే 20,000 ఓట్లు మాత్రం టీఆర్ఎస్ కు వచ్చినాయి, 70,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. అప్పుడు 45,000 ఓట్లు టీఆర్ఎస్ కు వచ్చినాయి, అప్పుడు 50,000 ఎంతో బీజేపీకి వచ్చినాయి. అంటే దీన్ని బట్టి పూర్తిగా పట్టణ ప్రాంతంలో బీజేపీ ఓటర్లు ఓటుకు టీఆర్ఎస్ ట్రాన్స్ఫర్ అయింది, టీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి అని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా కావ్య గారు భారీ మెజార్టీతో గెలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలో కూడా ఇండియా కూటమి భారీ ఎత్తున సీట్లు గెలుచుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ప్రజల తీర్పును మేము శిరసావహిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున అని తెలియజేస్తూ కడియం కావ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైవిధ్యమైనటువంటి తీర్పు అండి, అది మేము ఎక్స్పెక్ట్ చేశాము. ఎందుకంటే అధికారం అనేది వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాల్సింది. ఎప్పుడైతే ఆయన కక్ష సాధింపు పరిపాలన మొదలు పెట్టాడో దాంతోటే అర్థమైపోయింది నెక్స్ట్ టైం ఆయన గెలవడని. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడే అప్పుడే డిసైడ్ అయిపోయారు ఓటర్లందరూ కూడా, మళ్లీ వస్తే అడ్మినిస్ట్రేషన్ పరంగా డెవలప్మెంట్ పరంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని వారు కోరుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టంగానే భావిస్తారు. అందరికీ నమస్కారం. ఈ రోజు కౌంటింగ్ జరిగినప్పుడు వరంగల్ పార్లమెంట్ ప్రజలు నన్ను ఆశీర్వదించి 2,19,000 మెజారిటీ నాకు ఇచ్చారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా నన్ను నమ్మి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించిన మన కాంగ్రెస్ అధినేత్రి సోనియమ్మ గారికి, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, తర్వాత మన పిసిసి చీఫ్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా వరంగల్ జిల్లా మంత్రులు సురేఖమ్మ గారికి, సీతక్క గారికి, అట్లాగే మా శాసనసభ్యులు నా కోసం వాళ్ళే అభ్యర్థులుగా కష్టపడ్డారు నాకంటే ఎక్కువగా. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి, ప్రజలకి, మా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా రకంగా చెప్పాలి అని అంటే, మేము ఏదైతే నమ్మినామో, ఏదైతే ప్రజల మీద ఒక విశ్వాసంతో ముందుకు పోవడం జరిగిందో ఆ విశ్వాసాన్ని నిలబెట్టి ప్రజలు ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం కావ్య గారిని మంచి మెజార్టీతో గెలిపేయడమే కాకుండా ఇవాళ ఒకసారి చూస్తే 7 నియోజకవర్గంలో ఉన్న లీడర్షిప్ అంటే గ్రౌండ్ లెవెల్ నుండి మొదలు పెడితే నియోజకవర్గ స్థాయి వరకు కూడా వాళ్ళే ఒక అభ్యర్థిగా కష్టపడి కృషి చేసి గెలిపేయడం జరిగింది. మేము మొదటి నుండి చాలా స్పష్టంగా చెప్తున్నాం, 2 లక్షల మెజార్టీ దాటుతుంది అని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో ఈ రోజు ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఆ 2 లక్షల మెజార్టీ దాటడం జరిగింది మా అభ్యర్థి కడియం కావ్య గారు. రెండోది, ఈ గెలుపు అనేది వాళ్ళ ఈ ప్రభుత్వం మీద ఒక విశ్వాసంతో, ఒక నమ్మకంతో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని చెప్పి రాబోయే రోజులలో కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా ఒక మంచి పరిపాలన అందిస్తారు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, బట్టి విక్రమార్క యొక్క నాయకత్వంలో అని చెప్పి ప్రజలు ఏదైతే ఒక నమ్మకంతో గెలిపేయడం జరిగిందో, సహచర శాసనసభ్యులను కానీ, మా పార్లమెంట్ అభ్యర్థి మా ఎంపీ గారు కానీ, ఇక్కడ ఆల్రెడీ సర్టిఫికేట్ తీసుకున్న మా ఎంపీ గారు, వారి యొక్క కేంద్రం నిధులు కూడా వారి సహకారంతో 7 నియోజకవర్గాలలో కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే విషయంలో కృషి చేయడం
ఇవాళ ఒక టీమ్గా ఉన్నాం. ఇవాళ మీరు చూస్తున్నారు కడియం శ్రీహరి గారు కానీ, రాజీవ్ గారు కానీ, సత్తన్న గారు, మా మంత్రి గారు కానీ, మా యశ్వన్ గారు కానీ ఒక టీమ్గా పనిచేసి ఒక ఛాలెంజ్గా, ఎందుకంటే మీరు 2 సంవత్సరాల ఇంటర్నల్గా కూడా డిస్కస్ చేసుకున్నాము. ప్రజలు మనకు ఒక అవకాశం ఇచ్చారు. మా యొక్క గుర్తింపు ఉండే విధంగా రాబోయే రోజులలో కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా 7 మా మంత్రితో కలిపి మేము 7 శాసనసభ్యులతో పాటు మా ఎంపీ గారి యొక్క సహకారంతో కూడా 7 నియోజకవర్గాలలో కూడా ఒక అభివృద్ధి ప్రజలలో ముందుగా తీసుకుపోయి అన్ని విధాల ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ పార్లమెంట్లో మేమందరం ఒక టీమ్గా పనిచేస్తున్నామని చెప్పి మరొకసారి మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ గెలుపును ఈ వరంగల్ పార్లమెంట్లో కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మేము అంకితం చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం. మా మంత్రి గారు మాట్లాడితే విన్నాను, చాలా స్పష్టంగా చెప్పారు. అవకాశం వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో, ఆ అవకాశాన్ని, అధికారాన్ని ఎవరైతే ప్రజల కొరకు ఉపయోగిస్తారో వాళ్ళు పాలిటిక్స్ లో సర్వైవ్ అవుతారు. ఎవరైతే అవకాశం రాగానే, అధికారం రాగానే అహంకారంతో విర్రవీగిపోతారో, ప్రతిపక్షాలను చిన్నచూపు చూస్తారో, ప్రతిపక్షాలపైన అనవసరమైన కేసులు పెట్టి దాడులు చేస్తారో వాడు ప్రజల చేతిలో చీత్కారానికి గురి కావాల్సి వస్తుంది. దాని ఫలితమే ఇవాళ ఆంధ్ర ఫలితాలు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి, నారా చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అహంకారమే కారణమని చెప్పడం ఇలాంటి సరిగ్గా. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.